మనం చిన్నప్పుడు చీకటి చూసి భయపడతాం, కానీ ఎదిగే కొద్దీ అవేం తగ్గుతుంది. కానీ ఎదిగిన తర్వాత పక్కన చూసి భయపడే రోజు ఒకటి వస్తుంది, అదే రాఖీ పండుగ. ఆల్మోస్ట్ అమ్మాయిలంతా ఈ రోజు కోసం చాలా వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే అమ్మాయిలు పోతుంది నిండిపోతాయి, అబ్బాయిలు పోతుంది ఎండిపోతాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి నవ్వుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ వాస్తవానికి వస్తే అమ్మాయిలు ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మీ వెనక ఎవడొకటి తిరుగుతుండొచ్చు, వాళ్ళ మీకు నచ్చకపోవచ్చు. అలానే మార్కెట్లో 10కి 20కి రాఖీలో దొరుకుతున్నాయి కదా అని ఉన్న రిలేషన్ని వదిలించుకోవడానికి రాఖీ బాగా యూజ్ చేస్తున్నారు. రాఖీ బంధం అనేది ఒకరోజుతో తీరిపోయేది కాదు. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్లో లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంటాయి, కానీ లవ్ అండ్ ఫ్రెండ్షిప్లో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉండదు. దాట్స్ ద యూనిక్నెస్ ఆఫ్ ద రిలేషన్. ఇదే తీరు అబ్బాయిలోకి వస్తే, ఒక అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతారు. ఆ అమ్మాయి రాఖీ కడుతున్నామని డౌట్ వస్తే చాలు బ్లాక్ చేసి మాట్లాడడం మానేస్తారు. బ్లాక్ చేసి మాట్లాడడం మానేసినంత మాత్రాన ఒక్కరోజు నుంచి తప్పించుకోగలం, కానీ ఆ ఫీలింగ్ మాత్రం పోగొట్టలేం. ఇలా చేయడం వల్ల రియల్ బ్రదర్ అండ్ సిస్టర్ని అనుమానించే రీతిగా సమాజం మారిపోతుంది. ఈ 2 కేసెస్లో రిలేషన్ స్టార్ట్ చేయడానికి అబ్బాయిలు, అదే రిలేషన్ ఎండ్ చేయడానికి అమ్మాయిలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్ని వాడుకుంటున్నారు. నాట్ దట్ వేర్ కంప్లైనింగ్, జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ సిచ్యువేషన్. బ్రదర్ అండ్ సిస్టర్ అనే వర్డ్స్ నోటితో అనేవి కాదు, మనసుతో ఫీల్ అవ్వాలి. We have to feel the love and affection about a particular person as a brother or sister. అసలు రక్షాబంధన్ అంటే అన్న చెల్లికి, తమ్ముడు అక్కకి తోడుగా రక్షగా ఉంటారని అర్థం. నిజంగా మనసులో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళందరికీ మా పాదాభివందనాలు.